ఈ 8 భాగాలు అష్టాక్షరి మహామంత్రంలోని 8 అక్షరాలకు సంకేతము. దిగువ అంతస్తులో కోడళ్ళగారు తూర్పు ముఖంగా కూర్చుని ఉంటారు. వీరిని మల్లాండ తిందోల్ మణివన్నన్ అని సంబోధిస్తారు. ఇచ్చట ఉన్న ఉత్సవమూర్తికి సుందరరాజన్ అని పేరు. మూల విరాట్ భక్తులను ఆహ్వానిస్తున్న తీరులో ఉంటుంది. సుదర్శనాల్వాన్ కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. 2వ అంతస్తులో సూర్యమండలం మధ్యవర్తి నారాయణమూర్తి ఇద్దరు దేవేరులతో తూర్పు ముఖంగా నిలబడి దర్శనమిస్తారు. 3వ అంతస్తులో శయనించిన మూర్తి క్షీరాబ్దినాథుడు. ఈ క్షేత్రం కృతయుగంలో బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు విశ్వకర్మ చేత అష్టాంగ విమానంతో ఈ సన్నిధి కట్టించి స్వామిని ఆరాధించాడు. త్రేతాయుగంలో భృగు అనే చక్రవర్తి స్వామిని దర్శించి అనేక పర్యాయాలు కైంకర్యాలు చేశాడు. ద్వాపర యుగంలో మహావిష్ణు భక్తుడైన అంబరీషుడు వ్యూహసుందర మూర్తిని ప్రతిష్ఠించాడు. కలియుగంలో ఉరూరవ చక్రవర్తి వంశంలో జన్మించిన మలయధ్వజ పాండ్యుడు మహావీరుడిగా ప్రసిద్ధి చెందాడు.